అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కే వంశీకృష్ణ. నేను మన కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ కమ్ రొమటాలజిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనం డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్. చాలా మందికి ఇది పేరు వినడానికే చాలా కొత్తగా ఉంటుంది, చాలా మందికి తెలియదు. అంటే ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. చాలా మందిలో ఉంటుంది, కానీ మనం గుర్తించడం అనేది చాలా మందికి తెలియదు. అంటే అందరూ కీళ్ళవాతం ఒక్కటే మనకి శరీరంలో వ్యాపించే డిసీజ్ కింద గుర్తిస్తాము, కానీ చాలా మందికి తెలియక మిస్ చేసే డిజార్డర్లో ఇది చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల ఏజ్ గ్రూప్ లో ఆడవాళ్ళకి బాగా ఇది లూపస్ ఎరిథెమటోసిస్ అనేది ఉంటుంది. అయితే దీన్ని ఎలా గుర్తించాలి అన్నది మన సెకండ్ ఉద్దేశం. ఎలాగా అంటే మనకు సహజంగా స్కిన్ డిసీజ్ చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. ఇది అంటే స్కిన్ డ్రై అయిపోవడం కానీ, దురదలు రావడం కానీ, పగిలిపోవడం కానీ, కొంతమందిలో రక్తస్రావం లాగా అవడం కానీ, పుండ్లు పడిపోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలానే నోట్లో అల్సర్స్ అనేవి రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 2 కీళ్ళవాతం లాగా జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి. 3 చాలా రేర్ కండిషన్స్ లో మనకి కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అట్లానే మనకి ఈ ఎస్ఎల్ఈ ఉన్న వాళ్ళలో రక్త కణాలు అనేవి చాలా తొందరగా పడిపోతాయి. అంటే వీళ్ళలో నీరసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నీరసం నిస్త్రాంత వల్ల వాళ్ళకి రక్త కణాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. అది తెల్ల రక్త కణాలైనా అవ్వచ్చు, ప్లేట్లెట్స్ అవ్వచ్చు, లేదా హెమోగ్లోబిన్ అవ్వచ్చు. 3 కూడా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్కటి అయినా విడివిడిగా తక్కువ అవ్వచ్చు చాలా మందిలో. దీనితో పాటు చాలా మందికి బ్రెయిన్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదేంటి అంటే సైకియాట్రిక్ మేనిఫెస్టేషన్స్ లాగా ఉంటాయి. సైకియాట్రిక్ మేనిఫెస్టేషన్ అంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము, లేదంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడము, అంటే చెప్పింది అర్థం చేసుకోకపోవడము, ఆడ్ గా బిహేవ్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ కింద వస్తాయి. అయితే ఇవన్నీ రేర్ సిమ్టమ్స్. మనకి ముఖ్యంగా కనపడేవి ఏంటి అంటే స్కిన్ ప్రాబ్లము, నోట్లో వచ్చే అల్సర్లు అండ్ జాయింట్ ప్రాబ్లమ్. ఈ 3 కానీ ఖచ్చితంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వయసులో ఉన్న వాళ్ళు మనం ఖచ్చితంగా లూపస్ ఎరిథెమటోసిస్ అనేది ఒక ఆలోచన, ఒక డయాగ్నోసిస్ కింద పెట్టుకోవాలి. ఇంకే కారణాలు మనకి దొరకని పక్షంలో, అంటే లైక్ జనరల్ గా ఫీవరు ఇట్లాంటివి ఏవి లేకుండా ఇవన్నీ రూల్ అవుట్ అయినప్పుడు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. ఎన్ని మందులు ఇచ్చినా తగ్గట్లేదు, ఏ మందులు వేసుకున్నా, యాంటీబయాటిక్లు అవి వేసుకున్నా తాత్కాలికంగా తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తున్నాయి అన్న పక్షంలో ఖచ్చితంగా ఈ ఎస్ఎల్ఈ అనే ప్రాబ్లమ్ ని ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి. దాని గురించి టెస్ట్ తీసుకోవాలి, దాని గురించి సంబంధిత స్పెషలిస్ట్ ని వెళ్ళి కలవాలి. అయితే దీన్ని ప్రివెంట్ చేయడం ఎలాగా అని అంటే ఇది చాలా మందిలో వచ్చేది జన్యుపరమైన లోపం వల్ల వస్తుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి అనేది అంటే ముఖ్యంగా మనం ప్రివెంట్ చేయగలిగిన కారణాల్లో ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్. చాలా మందిలో వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఇట్లా ఎస్ఎల్ఈ అనేది సంభవించడం అనేది జరుగుతుంది. కొంతమందిలో జన్యుపరమైన లోపాలు, నేను అదే చెప్పాను కదా, జెనెటిక్ చేంజెస్ అనేవి ఉంటాయి. జెనెటిక్ చేంజెస్ వల్ల వచ్చిన దాన్ని మనం మార్చలేము, కానీ ఒకవేళ మనం మాక్సిమం వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోగలిగితే కనుక చాలా వరకు మనం ఈ ఎస్ఎల్ఈని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అదే కాకుండా వేరే రకమైన బాడీ సంబంధించి అంటే రోగ నిరోధక శక్తికి సంబంధించిన వ్యాధులు, అంటే ఆటో ఇమ్యూనిటీ అంటారు, ఇమ్యూనిటీ పరమైన సంబంధిత వ్యాధులను కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అయితే మరి ఎస్ఎల్ఈ వచ్చిన తర్వాత దాన్ని ఎలాగంటే కంట్రోల్లో పెట్టుకోవడం అంటే వీలైనంత తొందరగా స్పెషలిస్ట్ ని కలిసి దానికి సంబంధిత ట్రీట్మెంట్ ఎంత తొందరగా మనం బిగిన్ చేస్తే అంత తొందరగా మనం కాంప్లికేషన్స్ లోకి వెళ్ళకుండా మనం కాపాడుకోవచ్చు. నేను చెప్పాను చాలా మందిలో కిడ్నీ అనేది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కిడ్నీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో మనకి కిడ్నీ ఫంక్షనింగ్ పడిపోతుంది, క్రియాటినిన్ అనేది పెరిగిపోతుంది. ఇలా కాంప్లికేషన్స్ అన్ని ల్యాండ్ అవ్వకుండా, అట్లానే బ్లడ్ కౌంట్ అవి పడిపోకుండా, అంటే లైక్ తెల్ల రక్త కణాలు కానీ, అది థ్రాంబోసైట్స్ అనేవి కానీ, అంటే ప్లేట్లెట్లు అనేవి కానీ ఏవైనా కూడా పడిపోకుండా ముందే మనం కాపాడుకోవడానికి ముందుగా మనం జాగ్రత్తలు తీసుకుని ట్రీట్మెంట్ ఎంత తొందరగా మనం మొదలు పెడితే అంత తొందరగా మనం ఈ లూపస్ నుంచి బయటకు రావడానికి వీలుంటది. అట్లానే ఇందులో 2 రకాల లూపస్లు ఉంటాయి. ఒకటి మనకి జన్యుపరంగా వచ్చే సిస్టమిక్ లూపస్ అంటాము. 2 డ్రగ్ ఇండ్యూస్డ్ వల్ల కూడా, అంటే చాలా మందులు మనం వేసుకునే చాలా వరకు మందుల వల్ల, అంటే సహజంగా మనం వేసుకునే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అవనివ్వండి, లేదంటే మనం వేసుకునే యాంటీ ఫంగల్ డ్రగ్స్ అవనివ్వండి, అట్లానే మనం వేసుకునే కొన్ని స్టెరాయిడ్స్ అవనివ్వండి, ఈ అన్నిటి వల్ల కూడా మనకి లూపస్ అనేది సంభవించే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని డ్రగ్ ఇండ్యూస్డ్ లూపస్ అంటారండి. వీటిని మనం కన్సర్న్డ్ దానికి సంబంధించిన డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా మనం ఆపడం ద్వారా కొంతవరకు డ్రగ్ ఇండ్యూస్డ్ లూపస్ ని మనం తగ్గించుకోవచ్చు. ఇది కూడా మనకి ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ లూపస్ కూడా మన శరీర తత్వం మనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్లే సంభవిస్తుంది. అది కూడా ఒక రకమైన యాంటీబాడీ ఇండ్యూస్డ్ మెకానిజం.
సో ఏది ఏమైనా ఇదంతా కూడా మనకి మన శరీరం యొక్క తత్వం మనకి ఓవర్గా రియాక్ట్ అవడం వల్ల, ఓవర్గా పనిచేయడం వల్ల సంభవించే డిసీజ్ కనుక దీన్ని లూపస్ ఎరిథెమటోసిస్ అని అంటారు. అందుకే వీలైనంత తొందరగా దీన్ని డయాగ్నోస్ చేసుకుని మనం వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే కాంప్లికేషన్స్లోకి వెళ్ళకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. క్యూర్ అనేది చేయలేకపోవచ్చు, కానీ మనం ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకుని మన లైఫ్ యొక్క లాంగివిటీని పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ.